ఈసీలకి ఛాయిస్లు ఇచ్చాక నేనొచ్చి సామాజిక న్యాయం చేస్తానని సామాన్యులకు 100 మందికి ఇచ్చాను నేను అన్నాడు ఆయన. అక్కడ మైనస్ అది ఆ రోజున. ఆ నినాదం మైనస్ అక్కడ దెబ్బతిన్నాడు ఆయన. పోనీ సామాజిక న్యాయం అని చెప్పినప్పుడు నీ చుట్టూతా అన్ని కులాలని పెట్టుకున్నావా? ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో పెట్టుకున్నాడు. అల్లు అరవింద్ వీళ్ళే తిరిగేవాడు ఎప్పుడు కూడా. న్యాయం ఏమైంది అక్కడ అయిపోయింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు నువ్వు దేనికోసం పెట్టాలా? సామాజిక న్యాయం వాళ్ళ అన్న సిద్ధాంతమే అనుకుందాం. ఆల్టర్నేటివ్ మార్పు. నువ్వు ఫార్ములా చెప్పు. ఇదిగో ఓసీలకి ఇన్ని సీట్లు, బీసీలకి ఇన్ని సీట్లు, ఎస్సీలకి ఇన్ని సీట్లు, ఎస్టీలకి ఇన్ని సీట్లు, ఎస్సీల్లో రిజర్వేషన్ పోను ఇంకో 4 ఎక్కువ ఇస్తా, ఎస్టీల్లో రిజర్వేషన్ పోను ఇంకో 4 ఎక్కువ ఇస్తా, ఓసీల్లో ఇదిగో బ్రాహ్మిన్స్కి ఎమ్మెల్యేలు అవ్వట్లేదు, వైశ్యాస్ ఎమ్మెల్యేలు అవ్వట్లేదు, వాళ్ళకి నేను ఇస్తా. ఇదిగో ఈ వర్గాలు ఇప్పుడు దాన్నే సోషల్ ఇంజనీరింగ్ అంటారు. నార్త్ ఇండియాలో బీజేపీ చేసుకొచ్చింది అదే. అది ఇక్కడ ఇతను చెయ్యకపోగా ఇతను దేనికోసం పార్టీ పెట్టానని చెప్పాడు 2004లో 2014లో జగన్ అధికారంలో రాకుండా ఉండటానికి. జగన్ లాంటి వాడు ఫైనాన్షియల్ ఫ్రాడ్, అట్లాంటి వాడు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రమాదం, అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి తెస్తే అన్నాడు. అంతకుముందు అనుభవం ఉందిగా మరి చంద్రబాబు. మరి రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? రాష్ట్ర విభజన కారణం ఏంటి?